నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. నంద్యాల రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లకు వినతి పత్రం. నంద్యాల వెంకటాచలం కాలనీలో వృద్ధురాలిని ఢీకొట్టిన బొలెరో రోడ్డుపై బోల్తా యువకులు పరార్. మధ్యలో అతివేగమే కారణం. నంద్యాలలో మెడికల్ స్టోర్లో కామన్ మ్యాన్ గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. ఉలిక్కిపడిన మెడికల్ స్టోర్ యాజమాన్యం. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 25వ వార్షికోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం. భక్తులకు ఉచితంగా అన్నదానం. అధ్యక్షులు కైలాసనాథ్ రెడ్డి వెల్లడి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ఆర్టీసీ డ్రైవర్లకు వాహనదారులకు అవగాహన కల్పించిన ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా. నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ వ్యవహారం. కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని రిజిస్టర్ చేశారంటూ సబ్ రిజిస్టర్ సత్తార్పై సస్పెన్షన్ వేటు. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా. జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలో తీవ్రంగా వణికిస్తున్న చలి. పిల్లలపై తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోండి. కుష్టి వ్యాధి వారోత్సవ పత్రిక విడుదల. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. ముస్లిం సోదరుల షాదీఖానాను కేవలం 9 నెలల పరిమితిలోనే పూర్తి చేస్తాను. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతిలో పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు. దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. నంద్యాల రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లకు వినతి పత్రం అందజేశారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికోద్యోగి నంద్యాలకు చెందిన దౌలత్ ఖాన్ నంద్యాల పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంతోనే మృతి చెందారని రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లకు ఆర్మీ రిటైర్డ్ సంఘం నాయకులు దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి, రిటైర్డ్ ఆర్మీలను చిన్నచూపు చూడకూడదని అంశాలపై మున్సిపల్ కమిషనర్కు తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ నాయకులు మాట్లాడుతూ ఇంటి పన్ను విషయంలో న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్న దౌలత్ ఖాన్ పురపాలక కమిషనర్ ఇతర సహాయ సిబ్బంది సమస్యను పరిష్కరించకపోగా కుటుంబ సభ్యుల ఎదుటే దూషించారని, మనోవేదనకు గురైన ఆయన కార్యాలయంలోనే గుండెపోటుతో మృతి చెందారన్నారు. శత్రువుల సైనికులతో కార్గిల్లో పోరాడి గెలిచిన ఈ యోధుడు మున్సిపల్ సిబ్బంది చేతుల్లో మాత్రం ఓడి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆయన మృతికి కారణమైన పురపాలక అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దగ్గర ఎవరు ఉండకూడదు లోకల్ ఉంటేనే, ఎందుకంటే తంబేస్తారు, ఇంటికి పోతారు. ఏదంటే ఫీల్డ్ పోతారు. ఫీల్డ్ అని చైనా పోతున్నారా, పాకిస్తాన్ బార్డర్ పోతున్నారా, బంగ్లాదేశ్ బార్డర్ పోతున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఏమైనా బార్డర్ పెట్టారా? మేము ఎప్పుడన్నా రాని మాకు జవాబు ఒకటే, సార్ ఫీల్డ్కి వెళ్ళాం, బయటికి వేయండి, యాడికి వేయండి, లేకపోతే ఒక నోటీస్ బోర్డు పెట్టండి, ఈ మనిషి టైం నుంచి ఉండడు. ఈ దౌలత్ ఖాన్ లెటరు 31 జూలై ఆగస్ట్ లోనే ఆయన తీయాలి. ఆ టైం ప్రెజెంట్ ఉంటే వస్తాం మేము ఎక్కడెప్పుడు. మాకు పెన్షన్ తక్కువ సార్, ఎక్సర్వీస్ మెన్కి అందరికీ. స్టేట్ గవర్నమెంట్ మా దగ్గర పెన్షన్ అంత రాదు మాకు.
ఉన్న దాంతోనే మేము నడుచుకుంటాము. దాని అది ఇప్పుడు ఇక్కడ షేర్ కౌన్సిల్ పెట్టడానికి అది నంద్యాల మాజీ సైనికులు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ ఆఫీస్ అందరూ రావడం జరిగింది. మన చైర్పర్సన్ మేడంతో కలిసి మాట్లాడినాము. మన దౌలత్ ఖాన్ చనిపోయిన విషయం గురించి అండ్ మాజీ సైనికుల ఇండివిజువల్ ప్రాబ్లం గురించి వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించినారు. మా పని, మా ప్రాబ్లమ్స్, మా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అండ్ దౌలత్ ఖాన్ సార్ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడింది కాబట్టి ఇండివిజువల్గా సాయం చేయాలి, వాళ్ళకు గవర్నమెంట్ ఆదుకోవాలని, వాళ్ళ కూతురికి కానీ ఉద్యోగం కావాలని రికమెండ్ చేస్తున్నాము. ఇంకా మన న్యాయశాఖ మంత్రి గారు ఫరూక్ గారు ఇప్పుడు ప్రజెంట్ మన స్టేషన్లో ప్రజెంట్ లేడు, బయట ఉన్నాడు. ఒక 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా పెద్ద ఆయనతో కలిసి మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. నంద్యాల వెంకటాచలం కాలనీ వద్ద బొలెరో వాహనం అతివేగంగా రావడంతో అదుపు తప్పి పడిపోవడంతో అక్కడే ఉన్న కమలమ్మ వృద్ధురాలపై దూసుకుపోవడం జరిగింది. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక పెద్ద చర్చి నుంచి పీసీ కాలనీ దేవనగర్కు వెళ్లే రహదారిలో బొలెరోలో 5 మంది యువకులు మద్యం సేవించి అతివేగంగా బీసీ కాలనీ టర్నింగ్ వద్ద రావడంతో ఒక్కసారిగా బొలెరో బోల్తా పడింది. అక్కడే ఉన్న ఇంటి వద్ద బయట ఉన్న వృద్ధురాలపై వెహికల్ దూసుకుపోవడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే స్థానికులు వృద్ధురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం సేవించి బొలెరో వాహనం నడిపిన డ్రైవర్, వారితో ఉన్న స్నేహితులు పరారు కావడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ బొలెరో వాహనంలో యువకులు మద్యం సేవించి అతివేగంగా వాహనం నడపడంతో ప్రమాదం జరిగిందని, వేగంగా దూసుకుపోవడంతో ఇంటి బయట ఉన్న వృద్ధురాలపై బొలెరో వాహనం దూసుకుపోవడంతో పాటు రోడ్డుపై పల్టీలు కొట్టడం జరిగిందని, అతివేగమే కారణమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా యువకులు ఎక్కువ ఈ కాలనీలో మద్యం తాగి వాహనాలు వేగంగా రావడం జరుగుతుందని అధికారులు స్పందించి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే బాగుంటుందని తెలిపారు. ఈ రోజు 4:30 గంటల సమయంలో అతి వేగముగా బొలెరో వాహనంలో వచ్చి అంటే వాళ్ళు మద్యం సేవించినట్టుగా ఉంది. కానీ కమలమ్మ నెట్టకు దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఇంతవరకు పోలీసు వాళ్ళు రాలేదు. 5 మంది వాళ్ళు బొలెరో వాహనం నుంచి పరారు కావడం జరిగింది. ఆ కమలమ్మ నెట్టమే మెట్ల మీద కూర్చొని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉన్నందువలన అది వాహనం వచ్చి తగిలి అందులోనూ 2 వెహికల్ కూడా, మోటార్ సైకిల్ కూడా దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఈ విషయము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పెద్ద చర్చి నుంచి వెంకటాచలం కాలనీ దేవనగర్కు పోయే రోడ్లో స్పీడ్ బ్రేకర్లు అతి వేగంగా పోతున్నారు. బైకుల వాళ్ళు కానీ, కార్ల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు స్పీడ్లో పోవడము, ఇట్లా ప్రమాదాలు, భారీ ప్రమాదం జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఒక పెద్దావిడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. స్పీడ్ బ్రేకర్లు నిర్మించండి, వేయించండి దయచేసి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కార్లో ఎంతమంది ఉన్నది కూడా అర్థం కావడం లేదు. కారు ఓనర్ కూడా లేడు. డ్రైవర్ ఎవరు నడిపాడని ఇక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు 5 మంది అని చెప్తున్నారు. 5 మంది కూడా రాలేదు. దీనికి సంబంధించిన ఓనర్ కూడా ఇంతవరకు కూడా కాంటాక్ట్ లో లేదు, నంబర్ కూడా లేదు వాళ్ళది. 5 మంది అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. 5 మంది కూడా ఈ చుట్టుపక్కల లేరు. అదే దయచేసి స్పీడ్ బ్రేకర్లు నిర్మించండి, వేయించండి. చిన్న పిల్లవాళ్ళు తిరుగుతుంటారు. ప్రతి ఒక్కరికి ప్రమాదమే కదా. ఇంకా భారీ ప్రమాదాలు జరగకముందే ఏదైనా చేయండి మీరేగా. నంద్యాల పట్టణంలో పెరిగిపోతున్న మెడికల్ స్టోర్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా వైద్యశాఖ అధికారి వెంకట్రమణ నంద్యాల పట్టణంలో మెడికల్ స్టోర్లో అధిక రేట్లకు అమ్ముతున్నారని ఒక అధికారిగా కాకుండా కామన్ మ్యాన్గా జిల్లా అధికారి మెడికల్ కొనుగోలు చేస్తూ తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారి వెంకట్రమణ కామన్ మ్యాన్గా వెళ్లడంతో మెడికల్ వాళ్ళు గమనించలేదు. కానీ మెడికల్ స్టోర్ వారు లైసెన్స్లో అధిక ధరలకు అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. ఒక్కసారిగా జిల్లా అధికారి తెలియగానే వెంటనే షాప్ యాజమాన్యం వారు మెడికల్ స్టోర్ వారికి తగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలపై అధిక రేట్లతో మెడిసిన్ అమ్మితే మాత్రం సహించే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ ఒక్కరు కూడా అధిక రేట్లకు అమ్మవద్దని వారికి తెలిపారు.
నంద్యాలలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుందని 25వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన షిరిడి సాయిబాబా అధ్యక్షుడు కైలాసనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అయితే షిరిడి సాయి ఆలయంలో ప్రతిరోజు బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రతి గురువారం భక్తులకు మధ్యాహ్నం ఉచితంగా భోజనం సదుపాయం కల్పించడం జరుగుతుందని 25 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, బాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు ప్రతినిత్యం పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించడం, ఆలయంలో నూతన మరమ్మతులు చేయడం జరుగుతుందని అధ్యక్షుడు కైలాస్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల నాగులకుంటలో వెలిసిన బాబా మందిరంలో ప్రతి గురువారము విశేష పూజలు జరుగుతాయి. ప్రతి పర్వదినాల్లో కూడా విశేష పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ గుడి కట్టి ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. కాబట్టి మార్చి నెల 9వ తేదీ 25 సంవత్సరాల సందర్భంగా నాగులకుంటను ఒకసారి మళ్ళీ రెనోవేట్ చేయటము, తర్వాత వినాయకుని విగ్రహం కొత్తది ప్రతిష్ఠించడము ఆ రోజు జరుగుతాయి. దత్తమందిరం వార్షికోత్సవం కూడా ఆ రోజు ఉన్నది. సో ఆ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తులో చేయాలని కమిటీ నిర్ణయించింది. ఆ సందర్భంలోనే నాగులకట్ట కొత్తది కూడా కడుతున్నాము. తర్వాత కూడాను దీనికి హోమాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఆ సందర్భంగా దానికి కూడాను భక్తుల సహకారం మాకు ఎంతో అవసరం. అదే కాకుండా ప్రతి గురువారము విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు మధ్యాహ్నం, ప్రతి గురువారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట 1:30 వరకు కూడాను దాదాపు 600 నుంచి 700 మంది భక్తులకు అన్నదానం ప్రతి గురువారం తప్పనిసరిగా చేయడం జరుగుతున్నది. అదే కాకుండా గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను వచ్చే భక్తులందరికీ కూడాను ఏ రకమైన కొరత లేకుండా ప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని బాబాను సేవించి బాబా కృపకు పాత్రలు కావలసినదిగా విజ్ఞప్తి చేయడం. ఓం సాయిరామ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా, వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా నంద్యాల రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతా వార్షికోత్సవ సందర్భంగా వారికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి గజ సుల్తానా, వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఆర్టీసీ డిఎం గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, మీరు చేసే ఒక చిన్న పొరపాటు వలన ప్రమాదం జరిగి మీరు కుటుంబం ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, కావున మీరు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నందు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, స్కూల్లో మరియు కళాశాలలో మరియు ముఖ్యమైన కూడలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, కారులో ప్రయాణించేటప్పుడు సీల్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవద్దని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుండి దేశమంతటా కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఆర్టీసీలో కూడా
రోడ్డు భద్రత మాసోత్సవాలని వాళ్ళ నుంచి మొదలుపెట్టారు. సో ఈ 1 monthలో కూడా మేము రోడ్డు భద్రత గురించి మన స్టాఫ్ అందరికీ కూడా, ఈ డ్రైవర్స్ కానీ, మెకానిక్స్ కానీ, అదర్ స్టాఫ్ కానీ అందరికీ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది. లైక్ వాళ్ళకి మెడికల్ చెకప్, డ్రైవర్స్కి మెడికల్ చెకప్ చేయడము, తర్వాత ఒకరోజు డ్రైవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడము, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్, అంటే యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయిన డ్రైవర్స్కి ఫ్యామిలీ కౌన్సిలింగ్, తర్వాత ఈ విధంగా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు బైక్ రైడర్స్ తోటి మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మరి దాని మీద కూడా ఈ డ్రైవర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 1 monthలో యాక్సిడెంట్స్ జరగకుండా అనే దాని గురించి ఈ 1 month కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వ్యవహారం నంద్యాల సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వ్యవహారం వివాదంగా మారింది. కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని రిజిస్టర్ చేశారంటూ సబ్ రిజిస్ట్రార్ సత్తార్పై సస్పెన్షన్ వేటు పడింది. తమ ఆస్తిపై కోర్టులో స్టే ఆర్డర్ లేదంటూ సాక్ష్యాలతో ఇంటి యజమానులు మీడియా ముందుకు వచ్చారు. స్టాంప్ అండ్ రిజిస్టర్ డిఐజీకి తమ అన్న దౌలా తప్పుడు ఫిర్యాదు చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఇంటి యజమాని కరీముల్లా మాట్లాడుతూ విచారణ చేయకుండా సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకుంటున్నారన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేరు కరీముల్లా. ప్రొద్దుటూరులోని ఒక ఆస్తిని కొనేటి కాలువలో 23-366 గల ఆస్తిలో లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి ప్రొద్దుటూరులో ఉండే మహబూబ్ దౌలా ఒక తప్పుడు మనిషి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి అధికారులను పక్కదోవ పట్టించి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిన అబ్దుల్ సత్తార్ నంద్యాల సబ్ రిజిస్ట్రార్ గారి సస్పెండ్కు కారణమైనారు. అసలు దాంట్లో ఎలాంటి సస్పెన్షన్ ఆర్డర్, ఇది స్టే ఆర్డరే లేదు. దాంట్లో మేము పోయి ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు పోయి మొత్తం విన్నవించాము. మొత్తం వివరించి చెప్పారు. వాళ్ళు దీని మీద సరైన విచారణ చేయకుండా ఏకపక్షంగా ఆయన సస్పెండ్ చేశారు. సో దీని మీద మళ్ళీ సరిగా విచారించి ఇది చేయాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో అసలు ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన దౌలా, ఈ ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ అయిన రామదాసు, కడప డిఆర్ అయిన పివిఎన్ బాబు గారు సరైన విచారణ చేయకుండా ఏకపక్షంగా లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి ఈ సార్ సస్పెండ్కు కారణమైనారు. సో దయవుంచి అధికారులు దీని మీద సరైన విచారణ చేసి ఈ మహబూబ్ దౌలా అనే అతనికి ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామదాసు మరియు డిఆర్ పివిఎన్ బాబు గారికి ప్రభుత్వము మరియు అధికారులు కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీకు జరిగిన అన్యాయం పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? లిఖితపూర్వకంగా రాసి చెప్పారా? మేము లిఖితపూర్వకంగా తాడేపల్లిలోని ఐజీ ఆఫీస్కు వెళ్ళేసి కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మొత్తం అంతా జరిగిన విషయం అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా డాక్యుమెంట్ అన్నీ చూసి పరిశీలించి దీనిలో ఏం తప్పులేదు, మా కింది స్థాయి అధికారులు ఏదో పొరపాటు పడినట్టున్నారని చెప్పి వాళ్ళకు మా ముందరనే ఫోన్ చేసి కొద్ది విచారించి తగు విధంగా ఇచ్చేసి సబ్ రిజిస్ట్రార్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ రివోక్ చేయాల్సిందిగా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు సరైన విచారణ చేసి వాస్తవాలను మొత్తం అన్నీ చూసి గమనించి మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచిన మేము కూడా విచారణగా హాజరవుతాము. ఇవన్నీ చూసి మా దగ్గర ఉన్న పక్క రికార్డును వాళ్ళు ఈ అనవసరంగా దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా దౌలాకి మీకు ఇంకా కోర్టులో వివాదాలు ఉన్నాయి? వేరే అసలు దౌలాకు ఈ ఆస్తికి ఎలాంటి సంబంధమే లేదు. అసలు అతను ఒక అలిగేషన్ మనిషి, 420 లిటిగేషన్ మనిషి. అతను ఎప్పుడు వివాదాల్లోకి వెళ్తుంటాడు. ఈ మనిషే మొత్తం అంతా చేసి లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి తప్పుడు సమాచారం అధికారులను కూడా తప్పుదోవ పట్టించినాడు. మీకేం న్యాయం కావాలంటే ఇప్పుడు మాకు వచ్చేసేసి మా రికార్డు, మా డాక్యుమెంట్ అన్ని పరిశీలించి చూసి మాది పర్ఫెక్ట్ ఉన్నాయి. సో దీని మీద స్టే ఆర్డర్ కూడా ఎలాంటి స్టే ఆర్డర్ కూడా లేదు. స్టే ఆర్డర్ 23/2015లోనే ఎక్స్పైర్ అయిపోయింది. లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పిన ఈ సబ్ రిజిస్ట్రార్, ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్కు, ఈ షేక్ మహబూబ్ దౌలాకు మరియు కడప డిఆర్ అయిన వీళ్లకు సరైన విచారణ చేయకుండా సస్పెన్షన్ చేసిన వాళ్ళ మీద ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా, బహిరంగ మద్యపానం, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక డ్రోన్ నిఘా జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా
ఆదేశాల మేరకు పండగ వేళల్లో నిర్మానుష్యమైన ప్రదేశాలు, తోటలు మొదలగు ప్రదేశాలలో జూదం, బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగానికి తదితర అసాంఘిక కార్యకలాపాలపై శివారు ప్రాంతాల్లో మరియు వివిధ ఊరేగింపులపై అనుకూలంగా ఉండే ప్రదేశాలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, డోన్ అన్ని సబ్ డివిజన్లలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై మరియు వివిధ ఊరేగింపులపై నిఘా ఉంచేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. వెలుగోడు, నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో పరిధిలో బిల్లలాపురం, పెద్ద కొట్టాల, అయ్యాలూరు తదితర గ్రామాలలో మరియు పట్టణంలోని వివిధ ప్రదేశాలతో పాటుగా ఆయా పరిసర ప్రాంతాలలో నేరాలు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, ఈవ్స్ టీజింగ్, చైన్ స్నాచింగ్ ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కావున ఎవరైనా చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. నంద్యాలలో చలి ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని 20వ తేదీ నుంచి కుష్టు వ్యాధి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్యశాఖ అధికారి వెంకట్రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వైద్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి వెంకట్రమణ మాట్లాడుతూ పట్టణంలో తెల్లవారుజాము నుంచి తీవ్రంగా చలి ఎక్కువగా ఉందని, పిల్లలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా 20వ తేదీ నుంచి కుష్టు వ్యాధి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరిగిందని ప్రజలు సహకరించాలని తెలిపారు. ఓకేనా, అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ సీజన్లో మనకు గత 4-5 రోజుల నుంచి కూడాను చలి వాతావరణం ఎక్కువగా మార్నింగ్ టైంలో ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ ఉదయం పూట కొంత బయట రాకుండా ఉండడం కానీ, ఈ స్వెట్టర్లు ధరించడము, అలాగే పిల్లలను ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోల్డ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లలను ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రెండవది, ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారి మేడం గారి ఆధ్వర్యంలో 20వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించడం అనే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం 20వ తేదీన ప్రారంభించబోతున్నాము. ఇందులో ముఖ్యంగా గతంలో 2 సార్లు మన ఈ క్యాంపెయిన్ ఎవరీ 6 months ఒకసారి జరిగే క్యాంపెయిన్ మనము జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనం దాదాపుగా లెప్రసీ కేసులన్నీ మనం డిటెక్ట్ చేస్తూ కొత్త కేసులని గుర్తించడము, వాటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా చాలా మందికి ట్రీట్మెంట్ ఆల్రెడీ లాస్ట్ టైం చేసినప్పుడు 35 కేసెస్ గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు దాదాపుగా 120 కేసులు మన జిల్లాలో కుష్టు వ్యాధి కేసులని రన్నింగ్ అంటే ట్రీట్మెంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇది లేటుగా అంటే వెంటనే వచ్చే వ్యాధి కాదు, కానీ లేటుగా అంటుకునే వ్యాధి, ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్. కాబట్టి మనం ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మనం సమీప ఆరోగ్య కేంద్రంలో కానీ మేము ఇంటింటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి చెప్తే వెంటనే మళ్ళీ తదుపరి పరీక్షలు చేసి వాటి ట్రీట్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ పొడలు, చర్మం మీద ఉండే పొడలు అంటే మచ్చలు ఉంటాయి, పొడలు అవన్నీ కూడా స్పర్శ లేకుండా మనం గిచ్చినా కూడా నొప్పి లేకుండా ఉండే పొడలు వీపు భాగంలో కానీ శరీర భాగంలో ఎక్కడైనా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి అన్నిటినీ కూడా గుర్తించి మీకు తెలియకపోయినా కూడా మా టీం ఆశ తర్వాత ఏఎన్ఎం అలాగే MLHPsగా CHOs వచ్చినప్పుడు మీరు దయచేసి వారికి పొడవు ఉన్నట్లయితే వాళ్ళకు చూపించినట్లయితే వాళ్ళు దానికి నిర్ధారణ చేసి అవునా కాదనే దానికి పరీక్షలు చేసి ఖచ్చితంగా నిర్ధారించి తర్వాత ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చేతుల్లోంచి వస్తువులు జారిపోతూ ఉంటాయి కొన్నిసార్లు.
బనగానపల్లె పట్టణంలో ₹1 ముస్లిం మైనార్టీ షాదీఖానాను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ నిధుల కింద ₹1 పాటు మంత్రి సొంత నిధుల కింద గతంలో 30 లక్షలు, ప్రస్తుతం 25 లక్షలు ఇచ్చినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనార్టీ వారికి మంచి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ షాదీఖానా అన్యాక్రాంతం చేశారు. మళ్లీ నేను గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 1 ఎకరా 17 సెంట్లు ఉన్న షాదీఖానా స్థలంలో అక్రమదారులు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, త్వరలో వాటిని తొలగించి 9 నెలల్లో ఈ షాదీఖానాను పూర్తి చేస్తారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నాటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి మంత్రి శ్రీ ఫారూక్ చేతుల గారి ఆశీస్సులతో బనగానపల్లె పట్టణంలో ₹1 ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, అదేవిధంగా నా సొంత నిధులు ₹30 లక్షల ప్రభుత్వానికి డీడీ రూపంలో నేను చెల్లించడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే బనగానపల్లె పట్టణ ప్రజలు, ముస్లిం మైనార్టీ సోదరులు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి, వీళ్ళకి ఆ ప్రాంతవాసులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక దృఢ సంకల్పంతో నా సొంత డబ్బులు ₹30 లక్షల, ఈ యొక్క నిధులు ₹1,30,00,000తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా రాకపోవడము, ఎన్నికల్లో నేను ఓడిపోవడంతో ఏదైతే ప్రభుత్వాలలో ఏదైనా ఒక గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు వచ్చిన ప్రభుత్వం కానీ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా మైనార్టీ ప్రజల మీద బనగానపల్లెలో మెజార్టీ ఇచ్చారు 2019లో నాకని, అదేవిధంగా ఆ ప్రజలు ఇది చేస్తారా మీరని చెప్పి కచ్చగట్టినటువంటి మూర్ఖత్వంతో నాటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చర్యలు, కొంతమంది మైనార్టీ నాయకులు ఇక్కడ ఏం పనికి వస్తుంది, ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఇది దీనికంటే అందమైనది కడతామని చెప్పి వీళ్ళకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఒక వంటగది సపరేట్గా చేస్తాము. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు, ఎస్టిమేషన్లో కాంపౌండ్ వాళ్ళను కూడా నిర్మించాలని చెప్పి ఇప్పుడే ఆలోచనకు వచ్చింది. ముందుగా అన్యాయకరాంతమైనటువంటి 1 ఎకరా 17 సెంట్లు ఈ వక్ఫ్ బోర్డు స్థలం ఇది. ఆ 1 ఎకరా 17 సెంట్లలో ఎవడు ఏమి ఉండగాని కూడా అన్యాయక్రాంతమైన వాటించి దాని మీద చర్యలు తీసుకుంటాము. దీంట్లో ఎవరి ప్రలోభాలు కానీ ఇంకొకటి కానీ లేదు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినంత వరకు ఎక్కడైనా మాకు ఆదాయాలు అవసరము, ఆదాయాలు కానీ దీనికి రావాల్సిన డబ్బులు దీనికి రావాలి. కాబట్టి ఏ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అన్యాయక్రాంతము. అదేవిధంగా పాతబాడ సమీపంలో కూడా పక్కనే బస్టాండ్లో చాలామంది అక్రమంగా బంకులు వేశారు, షెడ్లు వేశారు. అదంతా కూడా గ్రామ పంచాయతీది, వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఏవైతే అక్రమంగా నిర్మించే నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాటిని ఏ విధంగా చేయాలని చెప్పి అధికారులతో మాట్లాడి దీన్ని కూడా త్వరలోనే నాకు తెలిసి భగవంతుడి దేవన అన్ని సహకరిస్తే ఆ 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసేసి ప్రజలకు అంకితం చేస్తానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ కల్పించినటువంటి ప్రజలకు, బనగానపల్లి నియోజకవర్గ మైనార్టీలకు ఈ యొక్క అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 7 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన ఈరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి పూర్ణాహుతి, కలశ దోషాల, త్రిశూల స్నానం, మహాశీర్వచనం జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆలయ ఈవో శ్రీనివాసరావు సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామిని పల్లెకిలో ఆలయ మాడవీధి గుండా ఆలయ పుష్కరిణి వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వర స్వామికి వైదిక శాస్త్రంగా దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు
అవబృద్ధ స్నానం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. నంద్యాల రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్లకు వినతి పత్రం. నంద్యాల వెంకటాచలం కాలనీలో వృద్ధురాలిని ఢీకొట్టిన బొలెరో రోడ్డుపై బోల్తా యువకులు పరార్. మధ్యలో అతివేగమే కారణం. నంద్యాలలో మెడికల్ స్టోర్లో కామన్ మ్యాన్గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. ఉలిక్కిపడిన మెడికల్ స్టోర్ యాజమాన్యం. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 25వ వార్షికోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం. భక్తులకు ఉచితంగా అన్నదానం. అధ్యక్షులు కైలాసనాథ్ రెడ్డి వెల్లడి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. ఆర్టీసీ డ్రైవర్లకు వాహనదారులకు అవగాహన కల్పించిన ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా. నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ వ్యవహారం. కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని రిజిస్టర్ చేశారంటూ సబ్ రిజిస్టర్ సత్తార్పై సస్పెన్షన్ వేటు. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా. జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలో తీవ్రంగా వణికిస్తున్న చలి. పిల్లలపై తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోండి. కుష్టి వ్యాధి వారోత్సవ పత్రిక విడుదల. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. ముస్లిం సోదరుల షాదీఖానాను కేవలం 9 నెలల పరిమితిలోనే పూర్తి చేస్తాను. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. శ్రీశైలం సంక్రాంతి బ్రహ్మోత్సవాల పూర్ణాహుతిలో పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.